సముద్రం అడుగున 700 ఏళ్ల నాటి యుద్ధ నౌక బయటపడడం చరిత్రలో ఒక అద్భుత మలుపుగా మారింది. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన కుబ్లాయ్ ఖాన్ నేతృత్వంలోని మంగోల్ సైన్యం జపాన్ పై చేసిన అతిపెద్ద దండయాత్ర ఎలా విఫలమైందో సముద్రం అడుగున కనుగొన్న నౌక స్పష్టంగా చెబుతోంది. క్రీస్తు శకం 1281లో వేల సంఖ్యలో ఓడలతో బయలుదేరిన ఈ యుద్ధయాత్రను జపాన్ సైన్యం కంటే ముందే ప్రకృతి అడ్డుకుంది. భీకర తుఫానులతో మంగోల్ సైన్యాన్ని కకావికలం చేసింది. అప్పటి నుంచి మంగోల్ సైన్యాన్ని అడ్డుకున్న తుఫాను గాలులను జపాన్ ప్రజలు కామికేజ్ గా పిలుస్తున్నారు. కామికేజ్ అంటే దైవిక గాలులని అర్థం. నాటి యుద్ధం ఘటనలకు ఈ నౌక శిథిలాలు సాక్ష్యాలుగా నిలిచాయి. ఇసుకలో దాగి ఉన్న చెక్క భాగాలు, మట్టి పాత్రలు, ఇనుప ఆయుధాలు బయటపడడంతో అప్పటి యుద్ధ సన్నివేశం మన కళ్ళ ముందుకు వస్తోంది. ఆధునిక అండర్ వాటర్ టెక్నాలజీతో ఈ రహస్యాన్ని వెలికి తీసిన పరిశోధకులు మంగోల్ పరాజయానికి అసలు కారణాలపై కొత్త చర్చకు తెరలేపారు. మొత్తానికి పరిశోధనల్లో బయటపడిన ఈ నౌక కేవలం శిథిలం కాదు, ప్రకృతి ముందు ఎంతటి సామ్రాజ్యమైనా తల వంచాల్సిందేనన్న నిజాన్ని చెప్పే సజీవ చరిత్రగా చెప్పవచ్చు.